పిల్లలు ఇప్పుడు నేను ఒక తెలుగు కథ చెప్పబోతున్నాను అనమాట. కథ పేరు తెలివైన కాకి. కథ పేరేమి? కాకిని చూసారా పిల్లలు మీరు? వెరీ గుడ్ మేడం. ఎక్కడ ఉంటాయి కాకులు? వెరీ గుడ్ వెరీ గుడ్. అవి ఎట్లా వస్తాయి కాకులు? ఎట్లా వస్తాయి కాకులు? కాకులు కావు కావు అని వస్తాయి. అలాగే మనకు అవి ఏమేమి తింటాయి పిల్లలు? ఏం తింటాయి? అన్నము, పురుగులు, చీమలు, గింజలు, ఒడ్లు గింజలు, రాగి గింజలు, సజ్జ గింజలు, జొన్న గింజలు అన్ని తినేస్తాయి. ఏం తాలింపులు పెట్టినా తినేస్తాయి అన్నమాట. కూరగాయలు తినేస్తాయి, ఎలక పిల్లలు తినేస్తాయి. ఎలక పిల్లలు కూడా తినేస్తాయి. మటన్లు, చికెన్లు అన్ని తినేస్తాయి. బాగా తినేస్తాయి అన్నమాట. ఎవరు కూడా తినేస్తాయి. ఓకేనా? తర్వాత వచ్చి పిల్లలు అట్లా కాకి ఎట్లా వచ్చేది? కావు కావు నడుస్తుంది కదా. కాకి ఏ రంగులో ఉంటుంది పిల్లలు? ఏ కలర్ లో ఉంటుంది? ఇప్పుడు చూడండి, బ్లాక్ టీ షర్ట్ ఉంది కదా, లెహర్ ఈ రంగులో ఉంటుంది కాకి పిల్ల. ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో ఉంటుంది. దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? వెరీ గుడ్. ముక్కుని ఒక్కటి. వెరీ గుడ్. తలకాయ ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్. తోక, కళ్ళు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కాబట్టి కాకి ఒక రోజు అనగనగా ఒక ఊర్లో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒక రోజు ఒక మాంసపు ముక్క దొరికిందన్నమాట. మాంసపు ముక్క చూసారా మీరు? చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో మన అమ్మోళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి చికెన్ మటన్ తెస్తారా? తేరా? తింటామా లేదా మనము? అట్లా ఈ కాకి ఒక మాంసపు ముక్క దొరికిందన్నమాట. దాన్ని సంతోషమైపోయింది. కాఫీగా ఉండింది. ఆ మటను ముక్కు దొరకడం వల్ల ఎత్తుకొని సంతోషంతో ఆ కావు 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 కావని ఒక చెట్టు కొమ్మ మీద వచ్చి కాకి వాలిందన్నమాట. వాలి అప్పుడే దాన్ని తిందాము అని అనుకునింది. ఎవరు? వెరీ గుడ్. ఎవరు బంగారు? తిందామంటే దాని చూడండి ఇట్లా అది చెట్టు కొమ్మ పైన ఉండింది. ఎవరు? కాకి. ఆ మాంసం తిందామని చెట్టు పైన కొమ్మ పైన పెట్టుకొని ఉండింది. దావంటే ఇట్లా పోయే దారిలో ఇట్లా వెంట ఒక నక్క పోతా ఉన్నిందంట. పోతా ఉంటే ఇట్లా ఇట్లా చూసిందంట. కాకి అరుపులు వినిపించిందంట. వినిపిస్తే ఇట్లా పోతా పోతా ఇట్లా 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 చూసిందంట. యాడప్పో మాలో పొగ మీద కాకుంది. అయి మాంసం మొక్క పెట్టుకొని ఉంది. ఎట్లయినా ఈరోజు మనము దానికి చెప్పి నైస్ మాటలు చెప్పి ఆ మాంసం మొక్క తీసుకొని మనం తినేయాలా అని అనుకునేదంటే ఎవరు పిల్లలు? నక్క చాలా తెలివైందంట. ఆ నక్కకి దానికి చాలా తెలివి ఎక్కువ అంట. టక్కరి నక్క అంట. చాలా తెలివి అంట. ఎత్తులు పొయ్యి తెలిస్తుందంట నక్క. ఎవరు? నక్క. ఎట్లయినా కాకి నోట్లో ఉండే మాంసం మొక్కని తీసుకొని తినేయాలని అనుకునేదంట. అప్పుడు కాకితో ఏమి పిల్లలు దానికి ఒక ఉపాయము వచ్చిందంటే ఎవరికి? నక్కకి. ఐడియా ఉపాయం అంటే ఐడియా. ఎవరిదన్నా ఉపాయం అంటే ఏమి? ఐడియా వచ్చిందంట. అప్పుడు వెంటనే కాకమ్మ నువ్వు భలే పాట బాగా పాడతావంట కాకమ్మ, ఒక పాట పాడవా ప్లీజ్ 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 అని కింద నుంచి పైకి చూసి కాకమ్మ ఒక పాట పాడవా ప్లీజ్ 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 అని అడుక్కునిందంట. అప్పుడు వెంటనే కాకి ఏం చేసిందంటే ఎవరు ఇక్కడ నన్ను కాకమ్మ అంటారు అని ఇట్లా కిందకి చూసిందంట. మళ్ళీ వెంటనే ఎవరు? నక్క. నువ్వు పాటలు మళ్ళీ పాడతావంటే నన్ను లెహరి పాటలు చాలా బాగా పాడతావంటే నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ ప్లీజ్ ఒక్క పాట పాడవా అని అనుకునిందంటే ఎవరు? అని అడిగిందంట. దాని ఏమి కాకి తెలివి ఎక్కువ. కాకి కూడా ఏమే నక్క చెప్తానే ఇదేం దాని పొగడతలకి ముక్కుంది పోలేదు. కాకి ఏం చేసిందంటే ఓహో ఇది నేను పాట పాడితే నా నోట్లో ఉండే మాంసపు ముక్కని కింద పడిపోతే ఇది తినేసి వెళ్ళిపోదామని ఈ నక్కకి చాలా తెలివి అనుకొని ఇది ఆలోచన చేసి ఏం చేసిందంటే వెంటనే ఏమే మాంసపు ముక్కని ఎత్తుకోలేదు. ఏం చేసింది పిల్లలు?
ఓహో నేను పాటలు పాడమన్నాను కదా, ఆ పాట ఏది? లహర్. మాంసపు ముక్క పడిపోతే గల్లగానే తినేసి మళ్ళీ తేలిపోదామని అనుకునింది అనమాట. ఎవరున్నానా? ఎవరున్నానా అనుకుంటానే వెంటనే అది పడలేదంట. మాంసపు ముక్క పడలేదంట. పడకుండా అప్పుడేం చేసింది, వెంటనే నోట్లో ఉండే మాంసపు ముక్కని కాకి తీసి కాలి కింద పెట్టుకునేసిందంట. నోట్లో ఉండే మాంసపు ముక్కని కాలి కింద భద్రంగా పెట్టుకునేసిందంట. పెట్టుకునేసి ఏం చేసిందంటే, ఏమి ఇంటర్నెట్ పెట్టుకునేసి కా 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 అని పాట పాడిందంట. ఎవరు? నక్క కాదు, కాకి. కాకి పాట పాడే కొందరికి ఇది చూస్తానే ఉందంట. అయ్యో వీటికి ఎంత తెలివి వచ్చేసిందమ్మా కాకి, చూస్తావా నేను దాన్ని ఎట్లయినా దాన్ని పొగిడించి దాని నోట్లో నుంచి మాంసపు ముక్క కింద పడిపోయి తినేద్దామని అనుకుంటే అది తెలివిగా ఎత్తి మాంసపు ముక్క ఎత్తి కాలి కింద పెట్టుకొని కా 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 అని పాట పాడుతుందా? ఓ చూస్తావా దీన్ని నేను ఎంత ఎత్తులేస్తాను నక్క నేను నేను చెప్పిన మాట నాకు అది తెలుగు కూడా చాలా తెలుగు ఉంది అని చెప్పి ఏం చేసింది, మెల్లిగా ఓ నువ్వు పాడుతా ఉండవా నా మాంసపు ముక్క పడదే అని చెప్పి నేనేసి ఎత్తు ఈ కాకి దగ్గర ఇది కాలేదు అని ఎంతసేపటికి కాకి కా 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 అని పాడుతూనే ఉందంట. మాంసపు ముక్క ఏమో కాలి దగ్గరే ఉందంట. ఈ నక్క ఓ ఈరోజు మనం వేసినటువంటి ఏమి ఉపాయము దాని దగ్గర పాచిక పారలేదు కాకి దగ్గర అని మెల్లిగా అక్కడి నుంచి నడుచుకుంటా అది అడవిలోకి వెళ్ళిపోయిందంట. నక్క అడవిలోకి వెళ్ళిపోయిందంట. ఇక్కడ కాకి కదా, కాకి ఇక్కడ అక్కడ చూపిస్తాను ఆడండి. ఓకేనా? అది చూడండి మాంసపు ముక్క. ఓకేనా పిల్లలు, మీకు నచ్చిందా ఈ కథ? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి, గట్టి కొట్టండి. బాగుందా?